బీటెక్, మెడిసిన్ ఈ రోజుల్లో ఈ రెండింటిని మాత్రమే ప్రొఫెషన్స్గా చూస్తున్నారు. మెడిసిన్ని పక్కన పెడితే ఈరోజు బీటెక్ గురించి మాట్లాడుకుందాం. అప్పట్లో ఎక్కడో ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ తప్ప చాలా అరుదుగా ఇంజనీరింగ్ కాలేజ్లు చూసేవాళ్ళం. ఇప్పుడు వీధికొక్క ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తున్నాం. వేలల్లో ఒక కాలేజ్లో ఇంజనీరింగ్ సీట్లు చూస్తున్నాం. వీరందరి భవిష్యత్తు ఎలా ఉంటుంది, వారికి అవకాశాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయి తెలుసుకుందాం. హలో, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రభు గారు. వీరు అమెరికాలో ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వారిని అడిగి ఈ అంశాలన్నీ తెలుసుకుందాం. నమస్తే ప్రభు గారు. నమస్తే. మీ గురించి కొంచెం మాకు వివరిస్తారా? నేను 2017లో H1 ఆపర్చునిటీ పైన యుఎస్ వెళ్ళాను. సో అప్పటి నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒక ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నాను. మీరు అమెరికాకి వెళ్ళే ముందు మీరు ఏమేమి చదువుకున్నారు చెప్తారా మాకు? నేను ఇక్కడ ఒక చిన్న బీటెక్ కాలేజ్లోనే బీటెక్ కంప్లీట్ చేశాను. అది రెప్యూటెడ్ కాలేజ్ కాదు. బట్ దాని తర్వాత కాలేజ్ అయిపోయిన ఇమ్మీడియట్గానే నాకు ప్లేస్మెంట్ వచ్చింది. అండ్ ఈవెన్ దో చిన్న కాలేజ్ అయినా కూడా నాకు ప్లేస్మెంట్ ఎలా వచ్చింది అంటే, నేను చెన్నైకి వెళ్ళి వేరే ఐటీ ఇన్స్టిట్యూషన్లో ఒక సాఫ్ట్వేర్ పైన ట్రైనింగ్ తీసుకుంటే ఆ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ పైన నాకు ఐటీ జాబ్ వచ్చింది. సో అలా నేను ఐటీలో ల్యాండ్ అయ్యాను. అది అరౌండ్ 2010. సో దాని తర్వాత అలా ఐటీ జాబ్ చేస్తూ నాకు మళ్ళీ 2017లో ఆన్సైట్ ఆపర్చునిటీ వస్తే H1 పైన నేను ఆన్సైట్ వెళ్ళాల్సి వచ్చింది. సో అప్పటి నుంచి ఇప్పటివరకు నేను యూఎస్లోనే ఉన్నాను. అండ్ ఆ మిడిల్లో యూఎస్కి వెళ్ళే ముందు నేను స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుందామని అప్పుడు నేను రీసెర్చ్ చేస్తే ఆన్లైన్గా చేసే మాస్టర్స్ ఏదైనా ఉంటుందా అంటే బిట్స్ పిలానీలో చేయొచ్చు అని నాకు తెలిస్తే నేను బిట్స్ పిలానీ ఆన్లైన్ మాస్టర్స్కి అప్లై చేసుకొని అప్పుడు మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసి మళ్ళీ ఇంకా ఆ టైంలోనే ఆన్సైట్కి వెళ్ళాను. బీటెక్లో మీరు కంప్యూటర్ సైన్సే చదివారా లేకపోతే వేరే బ్రాంచ్ నుంచి ఇటు సైడ్ వచ్చారా? బీటెక్లో నేను చేసింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. దాని తర్వాత మాస్టర్స్లో చూస్ చేసుకుంది కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్. నేటి యువత ఎక్కువగా ఇంజనీరింగ్కి మొగ్గు చూపడానికి కారణాలు ఏంటి? అంత ఆకర్షించేవి ఇంజనీరింగ్లో ఏముంటాయి సార్? చాలా వరకు ఇంటర్ వరకు చదివిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు ఏం చేయాలి అనేది వాళ్ళ ఓన్ డిసిషన్ కంటే ఎవరో చెప్తే ఇది చేయాలి అని అనుకుంటారు. సో ఈవెన్ నేను కూడా అప్పుడు నాకు బీటెక్ అనేది తెలుసు. బీటెక్ కాకుండా అంటే నేను మెడిసిన్ వెళ్ళాలనుకోలేదు. సో మెడిసిన్ కాకుండా ఏం చేయాలి అనుకున్నప్పుడు బీటెక్ ఒకటే తెలుసు. బీకామ్, బీఎస్సీ అవి కూడా ఉన్నాయి. బట్ బీటెక్ అంటే అదొక టెక్నాలజీ వర్డ్కి అట్రాక్ట్ అయ్యో లేదా నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఐటీ ఇండస్ట్రీలో వస్తుంది అని నేను పెరిగే ఎన్వైరన్మెంట్లో ఎలా అయింది అంటే, నేను బీటెక్ చేస్తే నాకు మంచి ఐటీ జాబ్ వస్తుంది, ఐటీ జాబ్ వస్తే బాగా సెటిల్ అవుతాము. దట్ వాస్ అ మైండ్ సెట్. సో ఆ మైండ్ సెట్లో నేను బీటెక్ జాయిన్ అయ్యాను. సో ఐ బిలీవ్ దట్ ఇప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద యువత అదే అనుకొని బీటెక్ చేయాలి, బీటెక్ చేస్తే బీటెక్ చేస్తేనే మంచి జాబ్ వస్తుంది అన్నట్టు అనుకొని జాయిన్ అవుతారని అనుకుంటున్నాను. మీరు చెప్పినట్టు ఎంఎస్ చేస్తే మీకు స్కిల్స్ అప్గ్రేడ్ అయ్యి ఎక్కువ అమెరికా ఆన్సైట్లో జాబ్ వచ్చిందని చెప్పారు కదా. అలాగే ఎంఎస్ చేయకపోతే ఆపర్చునిటీస్లో డిఫరెన్స్ ఉంటుందా? ఎంఎస్ చేయాలి, ఎంఎస్ చేయొద్దు అనేది 2 థింగ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్. మీకు బీటెక్ కాకుండా ఇంకా ఎక్కువ రీసెర్చ్ పైన వెళ్ళాలి అంటే ఎంఎస్ చేయొచ్చు. లేదు రీసెర్చ్ కాదు, ఆ ప్రాక్టికల్ అప్లికేషన్ పైన నాకు ఎక్కువ నాలెడ్జ్ కావాలి అంటే ఎంటెక్ చూస్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇంకోటి, నాకు ఎంఎస్తో పాటు నాకు పిహెచ్డి చేయాలి, నేను ఫ్యూచర్లో రీసెర్చ్ సైడ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎంఎస్సి అలా చూస్ చేసుకోవచ్చు.
కాకుండా నేను ఉన్న బీటెక్ స్కిల్స్నే ఇంకా ఇండస్ట్రీ రిలేటెడ్ అప్రోచ్కి ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి అన్నదానికి మాస్టర్స్ ఇన్ టెక్నాలజీకి వెళ్తారు. సో ఇప్పుడు ఉన్న ట్రెండ్లో అయితే మీకు మీరు చూసుకోవాలి, ప్రజెంట్ మార్కెట్లో బీటెక్ చేస్తే జాబ్స్ వస్తున్నాయా, బీటెక్కి ప్రతి ఇయర్కి ఎన్ని జాబ్స్ రిలీజ్ అవుతున్నాయి, ఆర్ ఎంటెక్కి ఎన్ని జాబ్స్ రిలీజ్ అవుతున్నాయి, ఆర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ ఏ ఇండస్ట్రీ అయినా ఏ ఫీల్డ్లో ఏ ఫీల్డ్లో వాళ్ళని ఈ మాస్టర్స్ వాళ్ళని తీసుకోవాలని చూస్తుందా, బీటెక్ వాళ్ళని తీసుకోవాలని చూస్తుందా, ఆ ట్రెండ్ని ప్రస్తుతం ఆ టైంలో ఆ ట్రెండ్ ఎలా ఉంది. ఇప్పుడు మేమున్న టైంలో బీటెక్ చేస్తే ఒక 100 కాలేజీలు ఉంటే బీటెక్ చేస్తే పక్కా ఒక 30 కాలేజ్లో గట్టి ప్లేస్మెంట్స్ ఉండేవి. మిగతా కాలేజెస్లో అన్లెస్ వాళ్ళకి మంచి పర్సంటేజ్ ఉంటే తప్ప వాళ్ళకి కాల్ రాకుండా ఉండేది కాదు. సో అప్పుడు మనం ఏ కాలేజ్లో చేస్తున్నాము అన్నది కాకుండా ఎంత పర్సంటేజ్ వచ్చింది అన్న దానిపైన జాబ్స్ వస్తున్నాయి. ఇప్పుడు పర్సంటేజ్ వచ్చినా కూడా ఇప్పుడు కాలేజెస్ ఎక్కువయ్యాయి, స్టూడెంట్స్ ఎక్కువయ్యారు. అప్పుడు పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు ఒక శాతం ఉంటే ఇప్పుడు మంచి పర్సెంట్ వచ్చిన శాతం స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం జాబ్స్ అనేవి తక్కువయ్యాయి. అండ్ ఇప్పుడు ఉన్న మార్కెట్లో ఏఐ ఎఫెక్ట్ కూడా ఉంది. సో డైరెక్ట్గా ఉంది అనకపోయినా ఇండైరెక్ట్గా అయితే ఉంది. ఇప్పుడు ఎంఎస్ చేస్తే మాకు కెరియర్లో భవిష్యత్తులో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఎంఎస్ చేస్తే మీకు రీసెర్చ్ సైడ్ జాబ్స్ రావచ్చు. లైక్ ఇక్కడ ఇండియాలోనే దెర్ ఆర్ మెనీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, అక్కడ ల్యాండ్ అయ్యే ఆపర్చునిటీస్ ఉంటాయి. లేదు ఎంటెక్ చేస్తే కూడా జాబ్స్ వస్తాయి, బట్ డిపెండ్స్ ఆన్ అగైన్ అప్పుడున్న జాబ్ మార్కెట్ ఎలా ఉంది, ఏ జాబ్ మార్కెట్లో మన ఫీల్డ్కి రిలేటెడ్ జాబ్స్ మార్కెట్లో ఎలా ఉన్నాయి, మన స్కోర్ ఎలా ఉంది, లైక్ మార్క్స్ ఎలా వచ్చాయి, ఎంత పర్సంటేజ్ ఉంది అని ఉంటుంది. ఒకప్పుడు అయితే ఒకే కాలేజ్లో చాలామందికి ప్లేస్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు చాలా కాలేజీలకి కొంతమందికి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. దానికి కాలేజీలు పెరగడం, సీట్లు పెరగడమే కారణమా? అంటే ఓవరాల్గా చూసుకుంటే జాబ్స్ ఎన్ని ఉన్నాయి, క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, అండ్ కాలేజెస్ పెరుగుతున్నాయి అంటే దాని అర్థం స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి కాలేజెస్ పెరుగుతున్నాయి. అదే రేట్లో జాబ్స్ కూడా పెరుగుతున్నాయా? పెరిగితే ఓకే, పెరగట్లేదు అంటే దట్ మీన్స్ మనం చాలా హ్యూజ్ కాంపిటీషన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ముందుతో కంపేర్ చేస్తే ఏమవుతుందంటే అప్పుడు ఫ్రెషర్స్ని తీసుకొని వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని జాబ్లో పెట్టుకొని ఐటీ కంపెనీస్, దట్స్ హౌ దే యూస్ టు రన్. ఇప్పుడు ఐటీ కంపెనీస్లో ఆల్రెడీ దేర్ ఆర్ ఎనఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ ద ప్రాజెక్ట్స్. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ దో కొంచెం ఫ్రెషర్ కాకపోయినా ఫ్రెషర్ నుంచి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ లైక్ మోర్ దెన్ ఫ్రెషర్ వాళ్ళకే ఎంత కేపబిలిటీ, లైక్ ఇఫ్ దే ఆర్ కేపబుల్ టు డూ 2% జాబ్, వాళ్ళతోనే జాబ్స్ రన్ చేపిస్తున్నారు. సో అండ్ ఇప్పుడు ఉన్న మార్కెట్కి కొంచెం ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ వల్ల జాబ్స్ అనేవి కొంచెం తక్కువ అయ్యాయి. ఇప్పుడు కాలేజ్లలో సీట్లు అనేది పెరుగుతున్నాయి, దానివల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తగ్గే అవకాశం ఉంటుందా? చాలా వరకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది డిపెండ్స్ ఆన్ కాలేజ్ టు కాలేజ్. మంచి కాలేజెస్లో ఆబ్వియస్గా దే విల్ టేక్ పీపుల్ విత్ గుడ్ స్కిల్స్ టు టీచ్, అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ ఆల్సో. మనకి ఎంత బెస్ట్ టీచర్ ఉన్నా మన డెడికేషన్ ఎంత ఉంది, మనము ఎంత విల్లింగ్గా ఉన్నాము నేర్చుకోవాలని, మన ప్లాన్ ఎలా ఉంది. లైక్ ఇప్పుడు
బీటెక్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాం, ఇప్పుడు నెక్స్ట్ ఏ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్లో మనం ఇప్పుడు ఎంత నేర్చుకుంటున్నాం, ఆర్ అలా నేర్చుకోకుండా జస్ట్ బీటెక్ పాస్ అయితే చాలు, ఆర్ ఇంత పర్సెంట్ వస్తే చాలు అని అనుకుంటున్నామా, ఆర్ ఈ సబ్జెక్ట్ పాస్ కావాలంటే ఈ టాపిక్స్ నేర్చుకుంటే పాస్ అయిపోతామా, అలా కూడా పాస్ అవ్వచ్చు. బట్ మనం రియల్గా మనం ఆ సబ్జెక్ట్ని ఎంత నేర్చుకుంటున్నాము అండ్ మనం నేర్చుకుంది మనకి ఫ్యూచర్లో ఎంత యూజ్ అవుతుంది. ఇప్పుడు బీటెక్లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇది కూడా ఇంపార్టెంట్. బీటెక్లో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, మాస్టర్స్లో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. బట్ రియల్ జాబ్ మార్కెట్లో ఏ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు, మనం నేర్చుకున్నంత జాబ్లో మనం ఇంప్లిమెంట్ చేయం. మనం నేర్చుకున్న దానిలో కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తాం. అట్లీస్ట్ ఆ సబ్జెక్ట్స్ పైన వీ నీడ్ టు హ్యావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ వీ నీడ్ టు హ్యావ్ గుడ్ స్కిల్స్ ఇన్ దట్ అండ్ వీ నీడ్ టు హ్యావ్ లైక్ మనము ఫ్యూచర్లో దానిపైన జాబ్ చేయాలి అనుకుంటున్నాము అంటే మనము ఇంకా ఏమన్నా నేర్చుకోవాలా ఈ కాలేజ్తో పాటు. ఈ రేపు ఫ్యూచర్లో జాబ్లో చేసేది కాకుండా ఇంకేమైనా టూల్స్ నేర్చుకోవాలా. ఇది ఇప్పుడు నేను నేర్చుకుంది ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయొచ్చు, నా ఓన్గా నేను ఎలా నేర్చుకోవచ్చు. వీ నీడ్ టు థింక్ ఇన్ దట్ వే. ఏదో మనం కాలేజ్లో నేర్పించారు, మంచి పర్సంటేజ్ వచ్చింది అన్నది కాకుండా వీ నీడ్ టు గో బియాండ్ దట్. ప్రస్తుతం అయితే మీరు చెప్పినట్టు ఇలా ప్రాక్టికల్ నాలెడ్జ్ కొన్ని ఇంపార్టెంట్వి ఏం నేర్చుకోవాలో కొంచెం చెప్తారా? ఇట్ డిపెండ్స్ ఆన్ అగైన్ లైక్ మీ స్పెషలైజేషన్ ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేస్తున్నారు, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటి? లైక్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ అ ట్రెండ్, మెషిన్ లెర్నింగ్ ఈజ్ అ ట్రెండ్. సో దే ఆర్ నాట్ వెరీ ఈజీ టు లర్న్ అండ్ వెరీ ఈజీ టు ఇంప్లిమెంట్. మనం ఇప్పుడు మన టెక్స్ట్ బుక్స్తే కాకుండా వీ నీడ్ టు డూ మోర్ రీసెర్చ్. బయట ఏమేమి బుక్స్ అవైలబుల్ ఉన్నాయి, లైక్ బయట ఆర్టికల్స్ వాటిపైన ఎలా పబ్లిష్ చేశారు, అండ్ అలా మనం ఎంత రీసెర్చ్ చేసి ఎంత నేర్చుకుంటే మనకి ఆ సబ్జెక్ట్ పైన అంత అవగాహన ఏర్పడుతుంది. సో అలా ఆ అవగాహనతో మనము ఆ అవగాహనతో పాటు ఆ జాబ్ మార్కెట్ ట్రెండ్ ఈ రెండింటిని మ్యాచ్ చేసుకొని మనం స్కిల్స్ డెవలప్ చేసుకుంటే రేపు పొద్దున మనకి ఆపర్చునిటీ వచ్చిన ఆ ఇంటర్వ్యూలో మనం బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకప్పుడైతే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన జాబ్స్ చూసుకునేవాళ్ళు. సివిల్ అయితే సివిల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ జాబ్, ఈసీ అయితే ఎలక్ట్రానిక్స్ సంబంధించి. కానీ ఇప్పుడు ఎక్కువ మంది శాతం అన్ని గ్రూపులు వాళ్ళు కంప్యూటర్ సైన్స్ జాబ్సే వెతుకుతున్నారు. దానిపై మీ అభిప్రాయం? అగైన్ లైక్ మళ్ళీ ఇప్పుడు ఉన్న యువతలో కంప్యూటర్ సైన్స్ అనేది ఒక క్రేజ్ లాంటిది. సో బట్ మనం రియల్ జాబ్ మార్కెట్ చూస్తే కంప్యూటర్ సైన్స్ జాబ్సే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫ్యూచర్లో రిస్కీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ఏఐ. మరీ రిస్కీ లాగా ఉండదు. బట్ ఎలా మారుతుంది అంటే ఇప్పుడు నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు నా రోల్ ప్రోగ్రామర్. ఇదే ప్రోగ్రామింగ్ రోల్లో ఫ్యూచర్లోకి వెళ్ళిన కొద్దిగా ఎలా అవుతుంది అంటే ఈ ఏఐ అనేది ప్రస్తుతం ఎలా ఉంది అంటే రీసెంట్గా జనరేటివ్ ఏఐ అని ఉండేది. ఇప్పుడు రిలీజ్ అయిన ఏఐ ఏంటంటే ఇప్పుడు కరెంట్ ఉన్న ఏఐకి రీజనింగ్ చేయగలుగుతుంది, అంటే తన ఓన్గా తను ఆలోచించగలుగుతుంది. సో ఫస్ట్ వాజ్ లైక్ బేసిక్ బ్రెయిన్, సెకండ్ ఈజ్ లైక్ రీజనింగ్ బ్రెయిన్. నౌ ఇట్ కెన్ థింక్ ఆన్ ఇట్స్ ఓన్. తనకున్న నాలెడ్జ్తో మనం ఆలోచించినట్టు ఆలోచించగలుగుతుంది, బట్ అది బ్రెయిన్ వరకే. నెక్స్ట్ 3 లెవెల్స్ ఎలా ఉంటాయంటే థర్డ్ లెవెల్ ఈజ్ ఏజెంట్ అంటారు. ఈ ఏజెంట్ అనేది ఏంటంటే ఆ బ్రెయిన్కి మనం చేతులు ఇచ్చినట్టు. సో తను ఓన్గా కంప్యూటర్లో తనే క్లిక్స్ చేసి, తనే రీసెర్చ్ చేసి, తనే పబ్లిష్ చేసి ఇట్ కెన్ డూ థింగ్స్ ఆన్ ఇట్స్ ఓన్. ఇప్పుడున్న స్టేజ్లో ఏంటంటే మనం చెప్పాలి, నాకు ఇది కావాలి, దీనిపైన రీసెర్చ్ చేయాలనుకుంటున్నా, నాతో పాటు నువ్వు కూడా రీసెర్చ్ చేసి నాకు ఏదైనా రీజనింగ్ చెప్పు అంటే ఇట్ కెన్ డూ నౌ. బట్ ఫ్యూచర్లో ఏంటంటే
మనం జస్ట్ ఒక ఏజెంట్ని డిజైన్ చేసి నువ్వు నీ ఓన్గా నువ్వు చెయ్యు, నీకు పవర్స్ ఇస్తున్నాము అంటే అది ఎలా బిహేవ్ చేస్తుందో అలా చేస్తుంది. నెక్స్ట్ 2 లెవెల్స్ ఏజెంట్ తర్వాత ఏంటంటే 4th లెవెల్ ఈజ్ లైక్ ఇన్నోవేషన్ లెవెల్. ఇట్ యాక్ట్స్ లైక్ ఇట్ యాక్ట్స్ లైక్ ఎ సైంటిస్ట్ చెప్పాలంటే. సో ఇప్పుడు మనం కొత్తగా ఇంకేమన్నా ఇన్వెంట్ చేయొచ్చా? ఇప్పటి వరకు అది వర్క్ చేసేది ఎలా అంటే, ఇప్పటివరకు మనం ఏవైతే బుక్స్ రాసామో, రీసెర్చ్ పబ్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేస్డ్ పైన ఆలోచించి తను ఇచ్చే రెస్పాన్స్ ఈజ్ లిమిటెడ్ టు వాట్ వీ కరెంట్లీ హ్యావ్ ఇన్ ద ఇంటర్నెట్. 4th లెవెల్లో ఏమవుతుందంటే దానికి బియాండ్ వెళ్ళి తన ఓన్గా తను రీసెర్చ్ చేసి కొత్తవి కనుక్కుంటుంది. మన ఊహకు అందనివి కూడా వస్తాయి ఫ్యూచర్లో, ఏది ఏఐ వల్ల. 5th లెవెల్ ఈజ్ ద ఇప్పటివరకు అయితే 5th లెవెల్ ఈజ్ లైక్ ఫైనల్ లెవెల్. అదేంటంటే ఒక ఆర్గనైజేషన్లో మనుషుల్ని కూడా రీప్లేస్ చేసి ఒక ఆర్గనైజేషన్ని తనే డ్రైవ్ చేసేలాగా మార్చుకుంటుంది. సో ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక బ్యాంక్కి అప్లై చేస్తే మనం ఒక పర్సన్కి లోన్ ఇవ్వచ్చా లేదా అనేది ఏఐ డిసైడ్ చేస్తుంది ఫ్యూచర్లో. అండ్ ఒక ఆర్గనైజేషన్ని ప్రాఫిట్లో తీసుకెళ్ళాలి అంటే ఏమేమి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి అనేది ఏఐ డిసైడ్ చేస్తుంది. సో ఏఐ విల్ డిసైడ్ హౌ థింగ్స్ షుడ్ వర్క్ ఇన్ సొసైటీ అనేది ఏఐ చేతిలోకి వెళ్ళబోతుంది ఫ్యూచర్లో. సో ఇదంతా మనం కంటెక్స్లో పెట్టుకుంటే, కమింగ్ టు స్టార్టింగ్ పాయింట్, నేను స్టార్టింగ్లో ప్రోగ్రామర్ లాగా జాయిన్ అయ్యాను. నా టాస్క్ ఎలా ఉంటుంది అంటే, నాకు ఒక రిక్వైర్మెంట్ ఇస్తే ఆ రిక్వైర్మెంట్కి మ్యాచ్ చేస్తూ ప్రోగ్రామ్ రాస్తే అప్లికేషన్ అలా వర్క్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళేది ఎలా ఉంటుంది అంటే, ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉంటాయి నాకు, నేను ప్రోగ్రామింగ్ చేయను. ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి అని ఏఐ హెల్ప్ తీసుకొని ప్రోగ్రామింగ్ చేస్తాను. నేను సింగిల్ స్క్రాచ్ నుంచి కోడ్ రాయను. ఏఐకి ఎలా రాయాలని చెప్తాను, ఏఐ రాస్తుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్తే నేను అది కూడా చెప్పను, ఏఐ రాసేస్తుంది. బట్ ఏఐకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఏఐ కొన్నిసార్లు హాలుసినేషన్ చేయొచ్చు. హాలుసినేషన్ అంటే అక్కడ లేనిది కూడా నేను చెప్పానేమో, ఇక్కడ ఈ గ్యాప్ ఉన్నా కూడా ఈ గ్యాప్లో ఇది ఫిల్ చేయొచ్చేమో అని ఫిల్ చేస్తుంది. సో అట్లాంటివి వ్యాలిడేట్ చేయడానికి ఒక వ్యాలిడ్ పర్సన్ ఉండాలి. ఆ వ్యాలిడ్ పర్సన్కి ఆ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు నాకు జావా పైన స్కిల్ ఉంది, నేను జావాలో కోడ్ రాస్తున్నాను 1st లెవెల్. నెక్స్ట్ లెవెల్ ఏఐ హెల్ప్ తీసుకొని జావా కోడ్ రాస్తున్నాను. 3rd లెవెల్ ఏఐ రాస్తుంది, బట్ అది హాలసినేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో నేను ప్రోగ్రామర్ల లెవెల్లో నుంచి ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ఏ వ్యాలిడేటర్. సో ఇలాంటి వ్యాలిడేటర్ రోల్సే ఉండబోతున్నాయి అనేది నా అభిప్రాయం ఫ్యూచర్లో. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్కి ఏఐ అంత చేస్తుంది అన్నప్పుడు మనుషుల్ని తీసుకోవాలి అన్న సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అంటే, ఏఐ కరెక్ట్ చేస్తుందా లేదా ఏఐ చేస్తుంది కరెక్టే అని వ్యాలిడేట్ చేయడానికి ఒకరు కావాల్సి వస్తుంది. సో ఫ్యూచర్లో మోస్ట్లీ అలాంటి రోల్సే ఉంటాయి. సో ఇప్పుడు అలాంటి రోల్ రావాలి అంటే ఎవరికి వస్తుంది? ఆల్రెడీ ఆ స్కిల్ వచ్చి ఉండాలి తనకి. సో ఆ స్కిల్ వచ్చి ఉండి ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే తను ఏ రాసింది వ్యాలిడేట్ చేసి ఇది ప్రోగ్రామ్ మనం అనుకున్నట్టే వర్క్ అవుద్ది, ఈవెన్లో ఏ రాసినా కూడా ఇది మనం ప్రొడక్షన్లో ఇంప్లిమెంట్ చేస్తే ప్రాబ్లమ్స్ ఏం రావు అని అప్రూవ్ చేసింది మనం మూవ్ చేస్తాం. సో ఇక్కడ మనం ఓన్గా ఇంప్లిమెంట్ చేసింది ఏం లేదు, ఏఐ అంతా చేసింది, మనం ఓన్లీ వ్యాలిడేట్ చేసాం. సో ఈ సిచ్యువేషన్ని మనం చూస్తే ఒక బీటెక్ చేసిన అతను కానీ ఒక మాస్టర్స్ చేసిన అతను కానీ ఏ లెవెల్లో ఉండాలి అంటే, తనకి కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి ఏదన్నా టాపిక్ పైన. ఇప్పుడు జావా ప్రోగ్రామింగ్ తీసుకుంటే ఇంకేదైనా ప్రోగ్రామింగ్ తీసుకుంటే ఫ్రెషర్కి ఉండాల్సిన నాలెడ్జ్ సరిపోదు, దానికి బియాండ్ ఉండాలి. సో దానికి బియాండ్ ఉండాలి అంటే రియల్ టైం
ఇంప్లిమెంటేషన్స్ పైన రీసెర్చ్ చేయాలి. వాళ్ళే ఓన్గా కొన్ని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేసి నాలెడ్జ్ తెచ్చుకుంటే ఆ నాలెడ్జ్తో అలాంటి రోల్స్లో మనం జాబ్ కొట్టగలుగుతాం. ఇప్పుడు ఎందుకు అంటే ఏ ఇంప్లిమెంటేషన్ మనుషుల్ని తీసుకున్నంత కాస్ట్లీ ఉండకపోవచ్చు. సో ఒక ఆర్గనైజేషన్ ఒక మనిషిని తీసుకోవాలి అంటే దాని లెవెల్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మన స్కిల్ కూడా దానికి మ్యాచ్ అయ్యేలాగా మనం అప్గ్రేడ్ చేసుకుంటున్నాం. సో ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ని ఫాలో అవ్వాలి, స్కిల్స్ దాని లెవెల్లో అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్పుడే మనం ఆ పేస్ని మనం క్యాచ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఏఐ వల్ల ఎంట్రీ లెవెల్ జాబ్స్ అనేవి పోయాయి. ఇప్పుడు వ్యాలిడేటర్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే జాబ్స్ ఉన్నాయి. మరి రియల్ టైంలో భవిష్యత్తులో స్టూడెంట్స్కి రియల్ ఎక్స్పీరియన్స్ రావాలంటే ఎలా, వాళ్ళు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయి? ఎంట్రీ లెవెల్ జాబ్స్ మొత్తము పోవు, బట్ తక్కువ అవుతాయి ఫ్యూచర్లో. మనం వ్యాలిడేటర్ లెవెల్లో వెళ్ళాలి అంటే మన బీటెక్ అయిపోతుంది అన్నప్పుడు ఒక 1 year ముందే మనం ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నామో అది రియల్గా మనం నాలెడ్జ్ అంతా యూస్ చేసి చేయాలి. లైక్ ఎవరో సీనియర్స్ చేశారో ఈ ప్రాజెక్ట్, ఇది చేస్తే మన బీటెక్ అయిపోతుంది, ఆ మైండ్ సెట్ అనేది ఉండకూడదు. ఏదైనా మన ఓన్గా స్క్రాచ్ నుంచి ఇది ఎలా చేశారు, ఇది ఎలా ఇంప్లిమెంట్ చేశారు, దీన్ని ఇంకా బాగా చేయాలంటే ఎలా, ఎవ్రీ థాట్ షుడ్ కమ్ ఆన్ యువర్ ఓన్. మీరు క్వశ్చన్ చేసుకుంటూ చదువుకోవాలి. సో అలా చదివినప్పుడు ఏమవుతుందంటే రీజనింగ్ అనేది పెరుగుద్ది. ఆ రీజనింగ్ పెరుగుతున్నప్పుడు మీకు కొత్త క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఆ విధంగా నేర్చుకున్నప్పుడు మీరు రియల్ సబ్జెక్ట్ నేర్చుకుంటారు. సో అలా ప్రిపేర్ అవ్వచ్చు. ఇదంతా బీటెక్ అయిపోయే 1 year ముందు మన ప్రిపరేషన్ ఇలా ఉండాలి. ఎందుకు అంటే ఫ్యూచర్ని ఫేస్ చేయడానికి. అలా కాకుండా బీటెక్ అయిపోయింది, బట్ స్టిల్ మనకి జాబ్ వస్తుంది, బట్ ఇంకా ప్లేస్మెంట్ రాలేదు, బట్ స్టిల్ మనం ఒక జాబ్లో ల్యాండ్ అవ్వాలి అంటే మనం ఏ రోజు కూడా మన లెర్నింగ్ అనేది ఆపకూడదు. ఎవ్రీడే వీ షుడ్ లెర్న్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు అవర్ గోల్. మన గోల్ ఒక ఐటీ జాబ్, మెషిన్ లెర్నింగ్లో ఐటీ జాబ్ రావాలి నాకు అంటే మెషిన్ లెర్నింగ్లో ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్స్ యూజ్ చేసి ప్రాజెక్ట్స్ ఎలా ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు ఏ కంపెనీస్ మెషిన్ లెర్నింగ్ ఏ ఆల్గరిథమ్స్ యూజ్ చేస్తున్నాయి. సో ఆ ఆల్గరిథమ్ని నేను నేర్చుకోవాలి అంటే ఎక్కడెక్కడ నేర్చుకోవచ్చు. ఇప్పుడు బీటెక్ టెక్స్ట్ బుక్స్ ఆర్ లిమిటెడ్ టు టెక్స్ట్ బుక్ నాలెడ్జ్. అది మనకు ఫ్యూచర్లో అది సరిపోతుంది అనేది మనం పెట్టుకోకూడదు. దానికి బియాండ్ మనం ఇంటర్నెట్లో చాలా పబ్లికేషన్స్ ఉంటాయి. అది కాకుండా డిఫరెంట్ కాలేజెస్ కూడా దే షేర్ దేర్ ఓన్ మెటీరియల్ టు లెర్న్ డిఫరెంట్ న్యూ థింగ్స్. సో మనం అన్నీ చూస్తూ అన్నీ నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఒక లెవెల్కి వచ్చేసరికి ఫ్రెషర్కి ఉన్న నాలెడ్జ్కి మనకి బియాండ్ నాలెడ్జ్ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు మనం ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూ ఫేస్ చేస్తే ఆ ఇంటర్వ్యూలో దే విల్ అండర్స్టాండ్ దీనికి లిమిటెడ్ నాలెడ్జ్ బీటెక్కి పరంగా మాస్టర్స్ పరంగా కాకుండా తనకి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ నాలెడ్జ్ కూడా ఐడియా ఉంది. సో ఇప్పుడు మనం ఇతన్ని తీసుకుంటే మన ప్రాజెక్ట్ ఈజీగా ముందుకెళ్తుంది అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి తెప్పియాలి. అలా ఎప్పుడు తెప్పించగలుగుతాము? ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ద కరెంట్ ట్రెండ్ నాలెడ్జ్. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ బీటెక్ అయిపోగానే అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేయాలి, లేదా కొందరు జాబ్ చేసే వాళ్ళు కూడా కొంతకాలం తర్వాత యూఎస్లో కానీ కెనడాలో కానీ ఇలా ఎంఎస్కి అప్లై చేసి ఎంఎస్ చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది అబ్రాడ్కి వెళ్ళాల్సిన అవకాశం ఎందుకు వెళ్తూ ఉంటారు? ఇక్కడ కూడా ఎంఎస్ ఎంటెక్ ఉన్నాయి కదా, మరి అక్కడే ఎందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు? మోస్ట్లీ మాస్టర్స్ ఎందుకు చేస్తారు జనాలు అంటే ఇప్పుడు అక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అండ్ పే కూడా ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మాస్టర్స్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం రీసెర్చ్ చేయాలి. మనం మాస్టర్స్ వెళ్తున్నప్పుడు మనకు అక్కడ లైఫ్ ఎలా ఉంటుంది, మన ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుంది,
అండ్ మనం మాస్టర్స్ అయిపోయిన తర్వాత మనకున్న ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి. ఇప్పుడు ఒక అతను మాస్టర్స్ చేయడానికి యూఎస్ వెళ్ళాడు. సో ఆ కాలేజ్ ఒక 2 ఇయర్స్ మాస్టర్ ఉండొచ్చు, 1 ఇయర్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఉండొచ్చు, అది ఏదైనా అని. అది అయిపోయిన తర్వాత మనకి ఇమీడియట్గా ఎయిదర్ 12 months ఓపీటీ అని ఉంటుంది, లేదా అది ఎక్స్టెండ్ చేసుకుంటే ఇంకో 24 months ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో ఓవరాల్గా 3 year టైం పీరియడ్ ఉంటుంది. సో ఈ 3 year టైం పీరియడ్లో మనకు జాబ్ రావాలి. జాబ్ రాకపోతే మనము వీ నీడ్ టు హ్యావ్ అవర్ ఓన్ ఎక్స్పెండిచర్. మన ఖర్చులు మనమే పెట్టుకోవాల్సి వస్తుంది. కాలేజ్ అయిపోతుంది, కాలేజ్ ఫీ అవన్నీ అయిపోయిన తర్వాత ఒకవేళ మనం అక్కడే ఉండి ఏదైనా జాబ్ చేయాలి అంటే జాబ్ వస్తే ఫైన్, ఇట్స్ గుడ్. జాబ్ రాకపోతే ఈ 3 years కష్టం అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆ 3 years అయిపోయిన తర్వాత కూడా జాబ్ రాలేదు అంటే ఏదైనా మనం రిటర్న్ వచ్చేయాల్సి ఉంటుంది, లేదా ఇంకొక మాస్టర్స్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకు అంటే అక్కడే ఉండాలి అంటే ఏదర్ ఆ స్టూడెంట్స్ వీసా స్టేటస్ పైన అయినా ఉండొచ్చు, లేదా జాబ్ వీసా స్టేటస్ పైన అయినా ఉండొచ్చు. సో మనం ఎవరైనా యూఎస్ వెళ్తున్నారు అంటే దేర్ కెన్ బి 2 reasons. ఒకటి డబ్బు సంపాదించడానికి వెళ్తున్నారు, లేదా వాళ్ళు ఇంకా వాళ్ళకి మంచి ఎక్స్పోజర్ వచ్చి ఇంకా బాగా నేర్చుకోవాలి అన్న ఇదితో కూడా వాళ్ళు ముందుకెళ్తారు. సో డబ్బు సంపాదించాలి అనే గోల్ పెట్టుకొని వెళ్ళే వాళ్ళు ఫ్యూచర్ ప్లానింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. ఏదో మాస్టర్స్ చేసామా, జాబ్లో ల్యాండ్ అయిపోయామా అన్న ఈజీ సినారియోస్ ఉండవు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ చాలా హ్యూజ్ కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు మనం 10 సంవత్సరాల వెనకతో పోల్చుకుంటే ప్రతి సంవత్సరము అట్లీస్ట్ ఒక దగ్గర 60,000 నుంచి 1,00,000 మంది స్టూడెంట్స్ యూఎస్కి వచ్చి మాస్టర్స్ చేస్తున్నారు. సో దట్ మీన్స్ ఇప్పుడు వాళ్ళందరూ 10 years బ్యాక్ వచ్చిన వాళ్ళందరూ అలా జాబ్ సంపాదించి ఇప్పుడు కరెంట్ మార్కెట్లో వాళ్ళు జాబ్ చేస్తున్నారు. అంటే ఆ కొత్త పొజిషన్స్ అన్నీ ఇప్పుడు ఫిల్ అయిపోయి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం మాస్టర్స్ చేస్తే అక్కడ జాబ్ రావాలి, ఫ్రెషర్గా జాబ్ రావాలి అనేది చాలా కష్టమైన పరిస్థితిగా తయారైంది. ఇప్పుడు మనకు జాబ్ వస్తేనే మనం వెళ్ళిన దానికి మనకి యూజ్ ఉంటుంది, ఉపయోగం ఉంది. ఇప్పుడు జాబ్ రాలేదు, జస్ట్ ఊరికే అలా యూఎస్లో ఉన్నాము అంటే దానికి ఏమీ యూజ్ ఉండదు. ఇప్పుడు మాస్టర్స్ అయిపోయిన వ్యక్తి జాబ్ రావాలి అంటే యూఎస్ జాబ్ మార్కెట్లో ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు ఫ్రెషర్స్ని తీసుకోవడం అనేది చాలా తక్కువైంది. అండ్ అక్కడ మాస్టర్స్ చేసి అక్కడ స్టూడెంట్స్కి ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి మాస్టర్స్ చేసిన వాళ్ళు కాదు, యూఎస్ స్టూడెంట్స్ అక్కడ మాస్టర్స్ చేసి అక్కడ బ్యాచిలర్స్ చేసిన వాళ్ళకి కూడా ఇంటర్న్షిప్స్ వచ్చి ఆ ఇంటర్న్షిప్ కంపెనీలోనే జాబ్ వస్తే అలా వస్తున్నాయి. బట్ అలా కాకుండా నేను ఫ్రెషర్గానే జాబ్ కొట్టాలి అంటే ఇప్పుడున్న యూఎస్ మార్కెట్లో అది చాలా కష్టమైన పరిస్థితిగా తయారైంది. సో అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇంత ఖర్చు పెట్టి యూఎస్కి వెళ్ళి లాస్ట్కి జాబ్ రాలేదు అంటే ఆ టైం అంతా వేస్ట్ అయినట్టు. సో ఈవెన్ అక్కడ మనం మాస్టర్స్ చేసినా ఎక్కడ మాస్టర్స్ చేసినా మన ఎఫర్ట్ అనేది చాలా జెన్యూన్ అయి ఉండాలి. ఆ జెన్యూనిటీ లేకుండా టైంపాస్కి కానీ ఊరికే అలా మా ఫ్రెండ్స్ వెళ్ళారు నేను కూడా వెళ్ళి మాస్టర్స్ చేస్తాను, మా ఫ్రెండ్ 5 years బ్యాక్ వెళ్ళాడు ఇప్పుడు బాగా సెటిల్ అయ్యాడు నేను కూడా అట్లానే సెటిల్ అవుతానేమో, అట్లాంటి ఆలోచనలు ఇప్పుడు సాధ్యపడట్లేదు. ఎందుకంటే మార్కెట్ అలా ఉంది. సరైన జాబ్స్ రాకపోవడానికి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ అప్గ్రేడ్ అవ్వకపోవడమే కారణమా? అప్గ్రేడ్ అవ్వకపోవడమే కారణం, అది ఒక కారణం. అప్గ్రేడ్ అనేది ఎప్పుడు మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈవెన్ నేను కూడా నేను ఒక టెక్నాలజీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ఫోర్స్ టెక్నాలజీలో వర్క్ చేస్తున్నాను. ఆ సేల్స్ఫోర్స్ టెక్నాలజీలో ప్రతి ఇయర్ కొత్త కాన్సెప్ట్స్ రిలీజ్ చేస్తారు.
సో ఆ కాన్సెప్ట్స్ అనేవి నేను నేర్చుకుంటుండాలి. నేను నేర్చుకోలేదు, నేను ఒక 3 years బ్యాక్ నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత కూడా ఒక మ్యాక్సిమం 6 monthsలో ఆ జాబ్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అనేది మనకు అర్థమైపోతుంది. 6 months తర్వాత వాళ్ళు ఏదైనా కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తేనే మనం కొత్తగా నేర్చుకుంటాం. ఇది యూఎస్లో జాబ్ అనే కాదు, ఈ ఇండియాలో జాబ్ అయినా, ఏ ఐటీ జాబ్ అయినా, అన్లెస్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఎనీథింగ్ న్యూ, మనకి 6 monthsలో ప్రాజెక్ట్ అర్థమైపోద్ది. ఇప్పుడు ఆ 6 months బియాండ్ మనం అదే ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాం. ఈ 6 months తర్వాత నేను ఇంకో 3 years అదే ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాను. అయితే ఈ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే, ఇప్పుడు నేను 6 monthsలో నాకు అర్థమైంది అదే నెక్స్ట్ 3 years వర్క్ చేస్తున్నప్పుడు కొత్తది నేర్చుకునేది స్కోప్ తగ్గిపోతుంది. సో ఒక 4 years తర్వాత నేను ఇంకో జాబ్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు నేను ఇక్కడ చేసిన జాబ్ స్కిల్స్ సరిపోదు. సో అలాంటప్పుడు ఏం చేస్తుండాలి అంటే, నాకు జాబ్ ఉంది, నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను, నా జాబ్ ఇప్పుడు నడుస్తుంది, నాకు ఈ కోడింగ్ ప్రోగ్రామింగ్ వస్తే నాకు జాబ్ నడిచిపోతుంది అని ఉండిపోకూడదు. ఇప్పుడు మార్కెట్లో సేల్స్ ఫోర్సే కానీ ఇంకోటి ఏదైనా కానీ ప్రతి ఇయర్ కొత్తది ఏమొస్తుంది. ఇప్పుడు మా పక్కన వేరే కంపెనీస్ ఇదే సేల్స్ ఫోర్స్ని కొత్త విధంగా ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, కొత్త కాన్సెప్ట్ని ఎలా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐని ప్రాజెక్ట్లో ఎలా యూజ్ చేస్తున్నారు. సో ఇలా కొత్త కొత్త విషయాలపైన రీసెర్చ్ చేస్తుండాలి. ఇప్పుడు నేను అలా రీసెర్చ్ చేయకుండా ఒక 3 years అలా గడిపేసి 4th year నేను ఏదో జాబ్ మళ్ళీ మారాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి అన్నప్పుడు కష్టం అవుద్ది. సో ఈ రీసెర్చ్ అనేది నేను ప్రతి మంత్, ప్రతి ఇయర్ నన్ను నేను అప్గ్రేడ్ చేసుకోవడానికి నేను చేస్తున్నాను అనుకోండి, నేను ఎప్పుడైనా జాబ్ మారిపోవచ్చు. ఇప్పుడు మారిపోవాలన్నా ఆర్ 1 year తర్వాత మారిపోవాలన్నా నాకు అప్డేటెడ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నాకు అది చాలా ఈజీ అవుతుంది. సో అది ఇంపార్టెంట్. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి సిఎస్సి చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాయా, లైక్ పోలీస్ ఇతర కోర్సులతో పోలిస్తే ఈసీ కానీ సివిల్ కానీ? ఇప్పుడు ముందు యుఎస్ మార్కెట్, ఐటీ మార్కెట్ ఎలా ఉంటుంది అంటే, మనకి ఆ పర్టికులర్ వాళ్ళకి కావాల్సిన పొజిషన్కి నాలెడ్జ్ ఉంది అని వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగితే తీసుకుంటారు. అది నాకు కొంతమంది తెలిసిన బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా ఐటీ జాబ్ చేశారు. సో బయోటెక్నాలజీ ఇస్ అ వెరీ డిఫరెంట్ ఫీల్డ్ కంపేర్ టు ఐటీ, ఈవెన్ దో దెర్ ఇస్ సమ్ టెక్నాలజీ ఇన్ ఇట్. సో ఇప్పుడు యుఎస్ ఐటీ మార్కెట్లో జాబ్ రావాలి అంటే అవర్ ప్రొఫైల్ షుడ్ బి అలైన్డ్ విత్ ద పొజిషన్. ఇప్పుడు ఒకటే పొజిషన్కి 2 candidates వచ్చారు. ఒక క్యాండిడేట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసి మాస్టర్స్ కంప్యూటర్ సైన్స్లో చేసి వచ్చాడు. ఇంకొక అతను బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చేసి మాస్టర్స్లో కూడా కంప్యూటర్ సైన్స్ చేసినప్పుడు వాళ్ళ చూపు మెయిన్గా ఎవరైతే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ అసోసియేట్ అయి ఉన్నారో వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుందని భావిస్తారు. సో మనము ఎక్కడ ల్యాండ్ అవ్వాలి అనుకున్నప్పుడు అదే పాత్ కూడా అదే రిలేటెడ్ అవుతే మనం అక్కడ ఈజీగా ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈవెన్ కంపెనీస్ కూడా అలా చూస్తాయి. ఇప్పుడు అట్లీస్ట్ అలా చూస్తున్నాయి, ముందు అలా చూడట్లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్లో వార్ జరుగుతుంది, లేకపోతే కొంతకాలం క్రితం కోవిడ్ వచ్చింది. ఇవి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఐటీ మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉంటుందా? ఫస్ట్ కోవిడ్తో స్టార్ట్ చేస్తాను. కోవిడ్ వచ్చినప్పుడు ఏమైంది అంటే అందరూ కొన్ని లే ఆఫ్స్ జరిగాయి. ఎందుకు అంటే కోవిడ్ వల్ల జనాలని ఆఫీస్కి రావద్దు అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం. సో ఆఫీస్కి రాకపోతే ప్రొడక్టివిటీ తక్కువ అయిపోతుందనో అండ్ కోవిడ్ వల్ల కొన్ని బిజినెసెస్ తక్కువ రన్ అవుతున్నాయన్న భయంతో కొన్ని లే ఆఫ్స్ జరిగాయి. బట్ దానికి రివర్స్గా ఏమైంది అంటే యాక్చువల్గా ఎక్కువ జాబ్స్ కోవిడ్లోనే ఫిల్ అయ్యాయి. దానికి కారణం ఏంటంటే కోవిడ్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇంట్లోనే వర్క్ చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎక్కువ స్టార్ట్ అయింది. సో కంపెనీస్కి ఏమర్థమైందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన ప్రాజెక్ట్స్ డెలివరీ చేయగలుగుతున్నాము. ఇప్పుడు దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ పీపుల్ టు కమ్ టు ఆఫీస్
టు డెలివర్ ద ప్రాజెక్ట్ అనేది వాళ్ళకి అర్థమైంది. సో అప్పుడు అది అర్థమయ్యాక దే స్టార్టెడ్ అలోయింగ్ మోర్ పీపుల్ టు వర్క్ ఫ్రమ్ హోమ్, ఈవెన్ కోవిడ్ తక్కువైపోయిన తర్వాత కూడా. సో అండ్ కోవిడ్ వచ్చినప్పుడు మన నీడ్ ఎలా ఉంది అంటే చాలా ప్రాజెక్ట్స్ క్రియేట్ అయ్యాయి ఇంకా కోవిడ్ వచ్చినప్పుడు. అండ్ ఆ ప్రాజెక్ట్స్ క్రియేట్ అవ్వడం వల్ల, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ వల్ల డెలివరీస్ అనేవి, హోమ్ డెలివరీస్ అనేవి ఎక్కువయ్యాయి. సో ఆ హోమ్ డెలివరీస్ ఒక స్ట్రీమ్ తీసుకుంటే అక్కడ ఎక్కువ డెవలప్మెంట్ అనేది కావాల్సి వచ్చింది. సో అక్కడ ఎక్కువ జాబ్స్ క్రియేట్ అయ్యాయి. అట్లా డిఫరెంట్ మార్కెట్ సెక్టర్స్లో ఉన్న వాటికంటే ఆన్లైన్ సర్వీసెస్ ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ పైన జాబ్స్ ఎక్కువ క్రియేట్ అయ్యాయి. మార్కెట్ కోవిడ్ వచ్చిన తర్వాత కొంచెం బాగానే పెరిగింది. సో ఇప్పుడు ఆన్లైన్ సర్వీసెస్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వాళ్ళ సర్వీసెస్ ఆన్లైన్ ప్రొవైడ్ చేయడానికి ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేసే డైరెక్షన్లో జాబ్స్ క్రియేట్ అయ్యాయి. సో అవి ఒక సాచురేషన్ లెవెల్కి రీచ్ అయిన తర్వాత ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు అంతమంది అవసరం లేదు. సో దాని తర్వాత ఆ రీజన్ వల్ల చాలా వరకు లే ఆఫ్స్ జరిగాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ లే ఆఫ్స్ ట్రెండ్ అనేది చాలా చూసాం యూఎస్లో. ఈవెన్ ఫ్యూచర్లో కూడా చూసే అవకాశాలు ఉన్నాయి. అండ్ దానికి అది కోవిడ్ ఎరా అయిపోయింది. ఇప్పుడు ఎరా ఏంటి అంటే 2 థింగ్స్. మీరు వార్ గురించి అడిగారు కాబట్టి వార్ ఎఫెక్ట్ డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే వార్ వల్ల డిఫరెంట్ పాలసీస్ తీసుకురావచ్చు గవర్నమెంట్స్, అండ్ శాంక్షన్స్ ఉండొచ్చు. యుఎస్ పైన శాంక్షన్స్ అని కాదు, డిఫరెంట్ పొలిటికల్ రీజన్స్ వల్ల ఈ జనాల్లో ఏదన్నా ప్యానిక్ వచ్చి వాళ్ళు షేర్స్ అనేవి బ్యాక్ చేసుకోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి జనాలకు వార్ వచ్చినప్పుడు. కానీ ఆర్ ఇంకేదన్నా మార్కెట్లో ఏదన్నా ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా కొంతమంది ప్యానిక్ సెల్లింగ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ పక్కన పెడితే వార్ ఇంపాక్ట్ అనేది ప్రాజెక్ట్స్ పైన డెఫినెట్గా ఉంటుంది. బట్ అది రియల్ వార్, లైక్ ఇఫ్ యూఎస్ ఇస్ డైరెక్ట్లీ ఇన్వాల్వింగ్ ఇన్ టు ద వార్, అప్పుడు చాలా ఇంపాక్ట్ ఉంటుంది. లేదు ఇండైరెక్ట్గా ఆర్ పరోక్షంగా ఎలా అయినా ఇన్వాల్వ్ అవుతుంది అంటే దెన్ అది చాలా రోజులుగా అలాంటివి సిచ్యువేషన్స్ ఉన్నాయి. వార్ ఇంపాక్ట్ అనేది లైక్ కోవిడ్ చూపించినంత ఇంపాక్ట్ అయితే ప్రస్తుతానికి చూడలేదు. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ కాలంలో ఏఐ వల్ల జాబ్స్ పోతాయి అని అంటున్నారు, కానీ ఇప్పటివరకు అయితే ఏఐ వల్లనే జాబ్స్ పోయాయి అన్నది ఎక్కడ చూడలేదు. ఫ్యూచర్లో కూడా చూస్తామా అంటే నేను 3rd లెవెల్ చెప్పాను కదా, ఏజెంట్ లెవెల్. ఆ ఏజెంట్ లెవెల్ స్టార్ట్ అయిన తర్వాత మేబీ ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి అనేది ఎక్కువ అయిన ఛాన్సెస్ ఉన్నాయి. సో వార్కి వచ్చేసరికి ప్రస్తుతానికైతే వార్ వల్ల జాబ్స్ తక్కువ అయ్యాయి అన్నది నేను తక్కువనే విన్నాను. మీరు చెప్పినట్టు గతంతో పోలిస్తే ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వచ్చాయి, ఏఏ వల్ల కానీ వేటి వల్ల అయినా కానీ. ఇప్పుడు ఫ్యూచర్లో కూడా కొత్త రంగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? అంటే టెక్నాలజీస్ పరంగా లైక్ కొత్త టెక్నాలజీస్ వస్తుంటాయి. మనము ఆ టెక్నాలజీలో కొన్నిసార్లు ఎలా అవుతుందంటే ఒక కొత్త టెక్నాలజీ అనేది మార్కెట్లో వచ్చింది అన్నాక కంపెనీస్ వాటిని ఎంత ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తున్నాయి, అండ్ అలా యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ టెక్నాలజీ పైన హ్యాండ్స్ ఆన్ స్కిల్ వచ్చేసి ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేసే వాళ్ళకే వస్తుంది. అండ్ అది నేర్చుకోవడం కూడా వర్క్ చేసేటప్పుడు నేర్చుకుంటారు కొత్త టెక్నాలజీస్. సో అట్లాంటి టెక్నాలజీ పైన యాజ్ ఎ ఫ్రెషర్ యాజ్ ఎ పర్సన్ హూ కంప్లీటెడ్ మాస్టర్స్ హ్యాండ్స్ ఆన్ రావడం అనేది అంత ఈజీ కాదు. అండ్ ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ మనం గెయిన్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక కొత్త డెవాప్స్ టెక్నాలజీ వచ్చింది అనుకుందాం. ఆ డెవాప్స్ టెక్నాలజీ పైన ఏదైనా పొజిషన్స్ వస్తాయి. కొత్త టెక్నాలజీ వచ్చి కంపెనీస్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అన్నప్పుడు
ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా తక్కువ ఉంటారు, ఎందుకంటే కొత్త టెక్నాలజీ కాబట్టి. అలాంటి సిచ్యువేషన్ని మనకి ఆ నాలెడ్జ్, మనం థియరిటికల్ నాలెడ్జ్ అట్లీస్ట్ మనం నేర్చుకొని థియరిటికల్ నాలెడ్జ్ ఉంది అన్న మన ప్రొఫైల్కి యాడ్ చేసుకున్నప్పుడు దట్ విల్ గివ్ స్ట్రెంగ్త్ టు అవర్ ప్రొఫైల్. ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ కాంపిటీషన్. ఒక టెక్నాలజీ ఉంది, దానికి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఆ స్కిల్ ఉన్న ఎంతమంది ఉన్నారు, స్కిల్ ఎంతమందికి ఉంది పక్కన పెడితే ఎంతమంది ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు ఆ స్కిల్తో, ఎంతమంది తక్కువ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారు. కొన్నిసార్లు కంపెనీస్ ఎలా తీసుకుంటాయి అంటే కాస్ట్ కటింగ్ కోసం తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని కూడా తీసుకుంటాయి. సో వీ నీడ్ టు మేక్ దట్ యాజ్ అవర్ అడ్వాంటేజ్. అది ఎప్పుడు మన అడ్వాంటేజ్ అవుద్ది, తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని తీసుకుంటుంది అంటే మనం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్కి మన నాలెడ్జ్ని ప్రజెంట్ చేయగలుగుతున్నప్పుడు దే ఆర్ విల్లింగ్ టు టేక్ అస్. ఇప్పుడు అమెరికాలో గవర్నమెంట్స్ అనేవి మారుతూ ఉంటాయి, దానివల్ల ఇండియన్ స్టూడెంట్స్కి వీసాల మీద ఏమైనా ప్రభావం ఉంటుందా? ఆ ప్రభావం అనేది అన్లెస్ అంటిల్ గవర్నమెంట్స్ మారినప్పుడు మెయిన్గా ప్రభావం జాబ్ మార్కెట్ పైన ఉంటుంది. స్టూడెంట్స్కి చెప్తాను ఎలా ఉంటుందో. జాబ్ మార్కెట్ పైన ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక 2 పార్టీస్ ఉంటాయి, డెమోక్రటిక్, రిపబ్లికన్. ఇప్పుడు ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ ఉంది, నెక్స్ట్ డెమోక్రటిక్ పార్టీయే వస్తుంది అన్న అంచనాలు ఉంటే ఎక్కువ డిఫరెన్స్ ఏముండదు. లేదు నెక్స్ట్ రిపబ్లికన్ పార్టీ వస్తుంది ఆర్ ప్రెసిడెంట్ మారుతాడు, సేమ్ ప్రెసిడెంట్ కాదు ఇంకో ప్రెసిడెంట్ మారుతాడు అన్నప్పుడు కంపెనీస్ ఎలా ఆలోచిస్తాయి అంటే, ఒక గవర్నమెంట్ ఉన్న పాలసీస్ కాకుండా కొత్త పాలసీస్ వస్తాయి. సో అవి ఎలా అయినా ఉండొచ్చు, ఆ పాలసీస్ అవి వాళ్ళకి ప్రో ఉండొచ్చు లేదా వాళ్ళకి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. సో ఈ టైంలో ఏమవుద్దంటే ఫ్రీజింగ్ అవుద్ది. ఏంటంటే క్యాండిడేట్స్ని తీసుకోవడం అనేది ఫ్రీజ్ చేస్తారు ఈ పీరియడ్లో. సో కొత్త జాబ్స్ అనేవి ఉండవు ఈ టైంలో. సో ఇప్పుడు ఈ ఇయర్ ఎండ్కి ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ ఇయర్ ఎండ్కి ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఈ డిసెంబర్ వరకు నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు కూడా కంపెనీస్ ఏవి కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయవు. సో జాబ్ మార్కెట్ పైన ఈ నెక్స్ట్ 5 months అనేది జాబ్స్ రావడం అనేది కష్టం ఉంటుంది. ఎందుకు? గవర్నమెంట్ మారే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో వన్స్ ఒక గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళ పాలసీస్ ఇలా ఉన్నాయి అని వాళ్ళ క్లారిటీ వచ్చిన తర్వాత మనం ఈ పాలసీస్ బేస్ చేసుకొని ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే మన కంపెనీకి బెనిఫిట్ ఉంటుందో వాళ్ళు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. సో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు కొత్త పొజిషన్ ఆ ప్రాజెక్ట్లో ఆ టైం తర్వాత వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ గవర్నమెంట్ మారే టైంలో జాబ్ మార్కెట్ ఫ్రీజ్ అనేది ఇప్పటివరకు చూసిన ట్రెండ్ అది. అండ్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది అంటే, వీసా అప్రూవల్స్కి మోస్ట్లీ మన స్కిల్ ఎంత ఉంది, మన ప్రొఫైల్ వాల్యూ ఎంత ఉంది అనడానికి మోస్ట్లీ వాల్యూ ఇస్తారు ఏ గవర్నమెంట్ వచ్చినా. అంతేగాని ఒక గవర్నమెంట్ తక్కువ చూస్తుంది, ఇంకో గవర్నమెంట్ ఎక్కువ చూస్తుంది అన్లెస్ అంటే ఒక పర్టిక్యులర్ స్ట్రిక్ట్ రూల్ వచ్చి మనం ఇంతమందినే తీసుకోవాలి, ఈ క్వాలిఫికేషన్ ఆర్ ఈ సర్టిఫికేషన్ ఆర్ ఇట్లా ఈ క్యాండిడేట్స్ని తీసుకోవాలని గవర్నమెంట్ లెవెల్లో రూల్ వస్తే తప్ప మన జనరల్గా ఏ ప్రాసెస్ ఉంది, ఏ క్రైటీరియా మీట్ అవ్వాలి అక్కడ ఎంఎస్ చేయడానికి, ఆ క్రైటీరియా కరెక్ట్ మీట్ అయినంత వరకు ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే జాబ్ మార్కెట్ పైన కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది, బట్ అది జస్ట్ టెంపరీగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ యూఎస్లో ఎంఎస్ చేసినా కూడా జాబ్స్ పోయి రిటర్న్ ఇండియాకి వస్తూ ఉంటారు, వాటి గురించి చెప్తారా? సో ఎంఎస్ చేసిన తర్వాత నేను ముందు చెప్పినట్టు ఎంఎస్ చేసిన తర్వాత జాబ్ రావాలి అంటే ఈజీ వే ఏంటంటే మనం ఇంటర్న్షిప్ చేసిన కంపెనీలో మనని ఫుల్ టైం తీసుకోవడం. అలా చేస్తే అది ఒక ఈజీ పాత్. అలా లేదు అంటే అక్కడ ఎలా ఉంటుంది అంటే మన ప్రొఫైల్ ఉంటుంది. ఇప్పుడు జాబ్ రావాలి అంటే రెజ్యూమే క్రియేట్ చేస్తాం. రెజ్యూమే క్రియేట్ చేసినప్పుడు మాస్టర్స్ స్టూడెంట్కి రెజ్యూమే ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ బీటెక్ ఇక్కడ ఈ కాలేజ్లో ఇండియాలో బీటెక్ చేశాడు, మాస్టర్స్ ఈ కాలేజ్లో చేశాడు అండ్ కొంచెం ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఏదో ఉంటుంది అని చెప్పి మన ప్రొఫైల్ ఇస్తాం. అట్లాంటి ప్రొఫైల్కి ఒక జాబ్ కూడా రాదు ఇప్పుడు ఉన్న మార్కెట్లో, ఆర్ ఈవెన్ లైక్ 2 years బ్యాక్ కూడా అట్లాంటి ప్రొఫైల్స్కి అసలు కాల్స్ రావు. వాళ్ళు జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారు అంటే
కొన్నిసార్లు వాళ్ళకి లైక్ మాస్టర్స్కి వాళ్ళ బీటెక్ కంప్లీషన్ డేట్కి లైక్ 2 years తర్వాత మాస్టర్స్ చేయడానికి వెళ్ళారనుకుందాం. సో ఒక 2 years నేను ఇక్కడ జాబ్ చేశాను, అక్కడ జాబ్ చేశాను అని రెజ్యూమ్లో ఫిల్ చేసుకోవచ్చు. సో అలా ఫిల్ చేసుకున్నా కూడా ఏమవుతుందంటే 2 years మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు పెట్టామనుకున్నాం. ఆ 2 years ఎక్స్పీరియన్స్తో కూడా జాబ్ రావడం అనేది చాలా కష్టం. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న యూఎస్ జాబ్ మార్కెట్లో నిజం చెప్పుకోవాలి అంటే చాలామంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఒక కంపెనీ తీసుకోవాలన్నా దెర్ ఆర్ 2 things. ఇక్కడ ఉన్నట్టు ఉండదు అక్కడ జాబ్ మార్కెట్. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మనము నౌకరీ వెబ్సైట్లోనో ఏదో వెబ్సైట్లో మన రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే కంపెనీస్ చూసి పిలుస్తాయి. ఆర్ లేదా లింక్డ్ఇన్లో ఈ కంపెనీస్లో ఓపెన్ ఉన్నాయంటే మన రెజ్యూమే సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇంటర్వ్యూకి పిలవచ్చు. అక్కడ ఎలా ఉంటుంది అంటే అక్కడ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. అక్కడ ప్రతి కంపెనీకి, ప్రతి కన్సల్టెన్సీకి ఒక మార్కెటింగ్ టీం అనేది ఉంటుంది. ఆ మార్కెటింగ్ టీం ఏం చేస్తారు అంటే ఇప్పుడు జనరల్గా మాస్టర్స్ జాయిన్ అయిన వాళ్ళు కన్సల్టెన్సీస్లో జాయిన్ అవుతారు. ఎందుకు జాయిన్ అవుతారు అంటే వాళ్ళకి మార్కెటింగ్ టీం ఉంది. వాళ్ళ మార్కెటింగ్ టీము మన రెజ్యూమేని డిఫరెంట్ కంపెనీస్లో సర్క్యులేట్ చేసి మనకి జాబ్ తీసుకొచ్చేలాగా చేస్తాయి అన్న ఆలోచనతో జాయిన్ అవుతారు. సో అలా జాయిన్ అయినప్పుడు ఈ మార్కెటింగ్ టీమ్స్ కూడా ఏం చేస్తాయంటే ఒక్కొక్కసారి జాబ్ రావాలి ఇదితో రెజ్యూమ్ని బూస్ట్ చేస్తాయి. లైక్ కొన్నిసార్లు లేని ఎక్స్పీరియన్స్ని కూడా యాడ్ చేస్తాయి. సో అలా యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ నిజంగా జాబ్ వచ్చినా కూడా కంపెనీ ఆ ఎక్స్పీరియన్స్ లెవెల్లో మన స్కిల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో అలా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం పర్ఫామ్ చేయలేకపోతే జాబ్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. అలా కాకుండా నేను చెప్పినట్టు చాలామంది ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈ మార్కెటింగ్ టీమ్ మన రెజ్యూమ్ని సర్క్యులేట్ చేసేటప్పుడు ఏమవుద్దంటే ఒక 10 మంది ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ 2 members తక్కువ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ సబ్మిట్ చేసినప్పుడు ఎలా సబ్మిట్ చేస్తారు అంటే ఈ పర్సన్ హవర్లీ రేట్స్ అని ఉంటాయి అక్కడ. ఇప్పుడు ఒక కంపెనీ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ కావాలి, నేను ఆ సాఫ్ట్వేర్ డెవలపర్కి పర్ హవర్ $100 పే చేస్తాను అని పబ్లిష్ చేస్తాయి. అలా పబ్లిష్ చేసినప్పుడు ఏమవుద్దంటే డిఫరెంట్ వెండర్స్ ఉంటారు. ఈ వెండర్స్ జాబ్ ఏం చేస్తారు వాళ్ళు అంటే వాళ్ళు ఆ క్యాండిడేట్స్ని తీసుకొస్తారు. ఆ క్యాండిడేట్స్ తీసుకొచ్చేటప్పుడు ఏమవుద్ది అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఒక మెయిన్ కంపెనీ ఒక ఏబీసీ కంపెనీకి ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ కావాలి. ఆ సాఫ్ట్వేర్ డెవలపర్కి $100 per hour పే చేస్తామని చెప్పినప్పుడు ఈ వెండర్స్ ఏం చేస్తారు? వెండర్స్ ఆర్ నథింగ్ బట్ కన్సల్టెన్సీ. ఈ మిడిల్లో కన్సల్టెన్సీస్ ఏం చేస్తాయి అంటే యాక్చువల్గా $100 కాదు, ఇది $80 పొజిషన్ అని సర్క్యులేట్ చేస్తాయి. ఈ $80 పొజిషన్ అని చెప్పి ఫస్ట్ వెండర్ సర్క్యులేట్ చేస్తే ఆ స్టూడెంట్ ఏదైతే కన్సల్టెన్సీ జాయిన్ అయ్యాడో ఆ కన్సల్టెన్సీస్ మేబీ ఇంకా తక్కువ రేట్ని ప్రొజెక్ట్ చేయొచ్చు. లైక్ ఇది $80 కాదు, $60 అని ప్రొజెక్ట్ చేయొచ్చు. సో అలా $60 అని ప్రొజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంతమంది తక్కువైనా పర్లేదు నాకు జాబ్ ఇంపార్టెంట్ అని చెప్పి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్సే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. జనరల్గా రియల్గా వెరీ వర్తీ క్యాండిడేట్ ఉన్న వాళ్ళు తక్కువ రేటింగ్కి పొజిషన్ యాక్సెప్ట్ చేయరు. బట్ ఒకవేళ యాక్సెప్ట్ చేయాలి, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అలా తక్కువ రేట్కి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేటే నాకు వస్తున్నాడు ఈ తక్కువ రేట్కి అన్నప్పుడు కొత్తగా జాయిన్ అయిన మాస్టర్స్ క్యాండిడేట్కి జాబ్ రావడం అనే స్కోప్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు యుఎస్ మార్కెట్లో జాబ్ మార్కెట్ డల్ ఉన్నందువల్ల ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఆర్ యాక్సెప్టింగ్ లో ఆఫర్స్ సమ్టైమ్స్. సో ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్సే లో ఆఫర్స్ తీసుకున్నప్పుడు మాస్టర్స్ క్యాండిడేట్కి జాబ్ రావడం అనేది కష్టం. మొత్తానికి ఏఐ టెక్నాలజీ అనేది స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్లా కాదా? ఏఐ టెక్నాలజీ అనేది స్టూడెంట్స్కి కాదు, ఎవరికైనా చాలా హెల్ప్ఫుల్. ఇంతవరకు మనము ఏదైనా నేర్చుకోవాలి అంటే మనము డిఫరెంట్ బుక్స్కి వెళ్ళి చదవడం స్టార్టింగ్లో,
మనం లైక్ 10-15 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఏదైనా నేర్చుకోవాలి అంటే ఒక దగ్గరికి వెళ్ళి ఆ బుక్ కొనుక్కొని ఆ బుక్లో ఉన్నది చదివి నేర్చుకోవడం, అక్కడి నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ వచ్చి ఆన్లైన్లో ఆర్టికల్స్ ఉంటే ఆర్టికల్స్ని నేర్చుకోవడం, అది నెక్స్ట్ స్టేజ్. ఇప్పుడు ఎలా అయింది అంటే నేను ఇది నేర్చుకోవాలి నాకు నేర్పించు అంటే ఏఐఏ మనకు నేర్పిస్తుంది. సో మనకి ఇప్పుడు ఏదైనా నేర్చుకోవడం అనేది చాలా ఈజీ కంపేర్ టు ప్రీవియస్ టైమ్స్. అండ్ ఇప్పుడు ఈవెన్ కంపేర్ టు స్టూడెంట్స్ ఆర్ ఎనీవన్ హూ ఈస్ వర్కింగ్ ఇన్ ఎనీ జాబ్, ఎవరైనా సరే ఆ రేస్లో ముందుండాలి అంటే వాళ్ళు ఏఐని ఎలా యూస్ చేసుకోవాలి అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఏదో జస్ట్ నాకు ఇంగ్లీష్ వచ్చు కదా, నాకు ఇంగ్లీష్లో ఇది తీసుకొచ్చి పెట్టు, ఇది కావాలి అంటే ఏఐ తక్కువ ఎఫిషియెంట్ రిజల్ట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అదే మనకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్కిల్స్ ఉంటే మనం అనుకున్నది చాలా ఎఫిషియెంట్గా ఏఐ మనకు అందిస్తుంది. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఇంపార్టెంట్ థింగ్, అది చాలామంది నేర్చుకోవాలి. లైక్ యాప్టిట్యూడ్ స్కిల్స్ ఎట్లా కావాలంటారో ఫ్యూచర్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ప్రతి జాబ్ ప్రొఫైల్లో ఉండాలి. అది ఉంటేనే అది ఒక బేసిక్ రిక్వైర్మెంట్ అయిపోతుంది ఫ్యూచర్లో. అండ్ స్టూడెంట్స్కి నేర్చుకోవడానికి ఏ యూజ్ అవుతుంది, జాబ్ చేసే వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అంటే ఏ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి టూల్స్. ఇప్పుడు నేను ఏదైనా కోడ్ చేయాలి అంటే విజువల్ స్టూడియో కోడ్లో నేను కోడ్ చేస్తాను. ఆ కోడ్ చేసేటప్పుడు నేను ఇంత ముందులానే ట్రెడిషనల్ పద్ధతులు యూజ్ చేసి నా ఓన్గా నేను కోడ్ రాస్తాను అంటే రాయొచ్చు, నాకు స్కిల్ ఉంది కాబట్టి నేను రాస్తాను. బట్ నేను ఏఐని యూజ్ చేసుకున్నానంటే నేను ఒక 8 అవర్స్లో రాసే కోడ్ మేబీ 1 అవర్ 2 అవర్లో కంప్లీట్ అయిపోద్ది. సో ఇప్పుడు ఈ 1 అవర్ 2 అవర్లో నేను కంప్లీట్ అయినప్పుడు ఏమవుద్దంటే కంపెనీ అనేది నా ప్రొడక్టివిటీ చూస్తుంది. ఇప్పుడు ఒక పర్టికులర్ డెవలపర్ ఉన్నాడు, తనకు స్కిల్ ఉంది బట్ 8 అవర్స్లో కంప్లీట్ చేస్తున్నాడు. ఇంకో డెవలపర్ ఉన్నాడు, తనకు కూడా స్కిల్ ఉంది బట్ తను 2 అవర్స్లోనే కంప్లీట్ చేస్తున్నాడు. ఎందుకు కంప్లీట్ చేస్తున్నాడు? ఏఐ హెల్ప్ తీసుకుంటున్నాడు. సో ఏఐ హెల్ప్ తీసుకొని మనం రేస్లో కొంచెం ముందు ఉంటే దట్ విల్ హెల్ప్ అస్. సో అలా అది ఆ ఏఐ హెల్ప్ తీసుకొని ఎలా ముందుకెళ్ళాలి అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. నాకు ఏఐ ఉంది బట్ స్టిల్ నా ఓన్ నాలెడ్జ్ ఉంది, నేను ఓన్గా నేర్చుకుంటాను, అన్నీ ఓన్గానే చేస్తాను అంటే మనం కొంచెం వెనుకబడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి మిగతా జాబ్తో పోలిస్తే శాలరీస్ అనేవి ఎక్కువ ఉంటాయి, దానికి కారణం ఏంటి? దానికి ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే మెయిన్ కంపెనీ ప్రాజెక్ట్ చేపిస్తుందో వాళ్ళు పే చేస్తారు కాబట్టి. ఇప్పుడు అది పేమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు యూఎస్లో ఒక పెద్ద క్లయింట్ ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తుంది అన్నప్పుడు 2 వేస్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ఆ ప్రాజెక్ట్ చేయడానికి కొంచెం డబ్బు ఖర్చు పెడతారు. ఆ డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఏమవుతుందంటే యూఎస్లో ఉండే రీసోర్స్కి ఎంత పే చేస్తారో అదే రీసోర్స్లో ఇండియాలో 3 మెంబర్స్కి పే చేయొచ్చు. సో అందుకోసమే ఇప్పుడు మనకున్న ఐటీ ఇక్కడ ఉన్న కంపెనీస్ అన్నీ స్క్రాచ్ నుంచి బిల్డ్ అయ్యాయి అందువల్లనే. సో అక్కడ కొంతమందిని పెట్టుకుంటారు, ఇండియాలో ఒక టీంని పెట్టుకుంటారు. సో ఇండియాలో ఉన్న టీమ్ వర్క్ చేస్తుంది, అక్కడ మెయిన్ పర్సన్స్ని పెట్టుకుంటారు. సో అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే వాళ్ళని పెట్టుకుంటారు, ఇండియాలోనేమో యాక్చువల్ వర్క్ చేసే వాళ్ళని పెట్టుకుంటారు. అండ్ బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ కోసం కూడా డిఫరెంట్ లొకేషన్స్లో ప్రాజెక్ట్ రన్ చేస్తూ ఉంటారు. ఐటీ కంపెనీస్లో ముఖ్యంగా ఎక్కువ ఉండడానికి ప్రోగ్రామ్ స్కిల్స్కి కంపెనీ ఏ టెక్నాలజీస్ పైన ఇన్వెస్ట్ చేసి ఏ ప్రాజెక్ట్స్ రన్ చేస్తుంది, ఈ టూ థింగ్స్ ఆ కాంబినేషన్ ప్రకారం ఆ కంపెనీ ఆ స్కిల్స్ ఉన్న పర్సన్కి ఎంతైనా పే చేయడానికి రెడీ ఉంటుంది. సో ఆ పే చేయడానికి రెడీ ఉంది కాబట్టి మనకి జాబ్స్ అలా ఆ ఫీల్డ్లో మనకి జాబ్స్ వచ్చాయి. అందుకోసం మనం ఆ ఫీల్డ్లో జాబ్ చేస్తున్నప్పుడు కంపెనీ పే చేయడం కూడా ఉంది కాబట్టి మనకి ఎక్కువ పే మనం ఐటీ కంపెనీలో చూస్తాం. ఇప్పుడు యూఎస్ కంపెనీస్ ఎక్కువ పే చేస్తాయా లేకపోతే ఇండియన్ కంపెనీస్ సాలరీస్ ఎక్కువ పే చేస్తాయా? ఏ కంపెనీ ఎక్కువ పే చేస్తాయి అన్నది పక్కన పెడితే
ఏ ప్రొఫైల్కి ఎక్కువ పే చేస్తాయి అనేది మనం చూడాలి. యూఎస్లో ఒక రేట్ ఉంటుంది, ఇండియాలో ఒక రేట్ ఉంటుంది. యూఎస్లో వచ్చే శాలరీ ఇక్కడ వచ్చే శాలరీకి ఆల్మోస్ట్ 3 to 4 times ఎక్కువ ఉంటుంది. బికాస్ అక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువ కాబట్టి అక్కడ చాలా ఎక్కువ పే చేస్తారు. ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఒకవేళ ఆ ప్రొఫైల్కి వాల్యూ ఉండి ఆ ప్రొఫైల్ స్కిల్స్ కావాలి అని ఇక్కడ ఐటీ కంపెనీస్కి రిక్వైర్మెంట్ ఉంటే, ఒకవేళ అది నిచే స్కిల్ అయితే దెన్ దే విల్ పే. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ స్కిల్ ఇట్ ఈస్. డిపెండింగ్ ఆన్ దట్ స్కిల్ కంపెనీస్ పే చేస్తాయి. వేరే స్కిల్కి అంత కాస్ట్లీ ప్రాజెక్ట్స్ ఉండకపోవచ్చు. సో పేమెంట్ అనేది తక్కువ ఉంటుంది, ఎదురు ఇక్కడైనా అక్కడైనా. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మనం ఏ టెక్నాలజీలో స్కిల్డ్ ఉన్నామో, ఏ టెక్నాలజీలో వర్క్ చేస్తున్నామో ఆ టెక్నాలజీ ప్రకారం అనేది పేమెంట్ ఉంటుంది. అది ఏ కంపెనీ అయినా అలానే ఉంటుంది. ఎప్పటికప్పుడు మన స్కిల్స్ని పెంచుకోవాల్సిందే. జాబ్ చేస్తున్నా, జాబ్ చేయకపోయినా స్కిల్స్ని ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవాల్సిందే. అలా అయితే మనకి పని చేయడానికి చాలా సులువుగా ఉంటుంది. చదువుకునేటప్పుడైనా కూడా, జాబ్ చేసేటప్పుడైనా కూడా ఎక్స్పోజర్ అనేది అవసరం. ఐటీ టెక్నాలజీ అనేది మన స్కిల్స్ ద్వారానే ఆధారపడి ఉంటుంది. మన ఎడ్యుకేషన్ ఎంటెక్ చేసినా, బీటెక్ చేసినా మన స్కిల్స్ మనకు ఎక్కువగా ఉంటే మనకి అదే పొజిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంత విలువైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ.